అనేక రకాల ప్రార్థనలు ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు వెల్లడి చేస్తున్నారు. ఇప్పటికీ 21 రకాల ప్రార్థన అంశాలు చెప్పడం జరిగింది. 22వ ప్రార్థన అంశంగా నుండి కంటిన్యూషన్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయమును బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది రహస్య ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, అత్యాశక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు మనస్సుతో చేసే ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, మాటి మాటికి అడిగే ప్రార్థన, నీకు ఇష్టమైంది దేవుణ్ణి అడిగి పొందుకునే ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన, నిష్కపటముగా చేసే ప్రార్థన, మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, ఏకీభవించు చేయు ప్రార్థన, దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన, నిరీక్షణ పట్టుదల కలిగి ప్రార్థించే ప్రార్థన, సందేహింపగా విశ్వాసంతో అడిగి ప్రార్థించే ప్రార్థన, ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థన, హృదయ కుమ్మరింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఇక్కడ వరకు 21 రకాల ప్రార్థనల అంశాలు. 22వ ప్రార్థన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనములు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇచ్చేదను. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. కారణం ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ హిజ్కియా గారు ప్రార్థన చేశారు. హిజ్కియా గారు ప్రార్థన దేవుడు ఆలకించారు. హిజ్కియా గారి ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియా గారికి దేవుడు జవాబిస్తున్నారు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇచ్చేదను. 22వ ప్రార్థన దేవుని ప్రణాళికనే మార్చిన ప్రార్థన. దేవుని ప్రణాళికనే మార్చిన ప్రార్థన. మరణమవుచున్నావు అని దేవుడు చెప్పాడు హిజ్కియాకి, కానీ దేవుడు తన ప్రణాళికను మార్చుకున్నాడు. ఎవరి పట్ల? హిజ్కియా గారి పట్ల. లెక్కైతే చనిపోవాలి, లెక్కైతే మరణించాలి, కానీ హిజ్కియా ప్రార్థన ఆయన ప్రణాళికను మార్చింది కనుక 15 సంవత్సరముల ఆయుష్ని హిజ్కియా గారు పొందుకున్నారు. ఈరోజు కీడు మేలుగా మారాలి అంటే, శాపము ఆశీర్వాదకరంగా మారాలి అంటే, దుఃఖము సంతోషంగా మారాలి అంటే, అంగలార్పు నాట్యంగా మారాలంటే నీ ప్రార్థనే దేవుని ప్రణాళికను మారుస్తుంది. హిజ్కియా, నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు. మరి అలాంటి దేవుడు మనస్సు మార్చుకున్నాడు. అలాంటి దేవుడు తన ప్రణాళికను మార్చుకున్నాడు. ఎందుకు తన ప్రణాళికను మార్చుకున్నాడంటే హిజ్కియా గారు చేసిన ప్రార్థన. ఎవరి ప్రణాళికను మార్చే విధంగా ప్రార్థించాడంటే దేవాతి దేవుని ప్రణాళికను మార్చే విధముగా హిజ్కియా గారు ప్రార్థన చేశారు. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే దేవుని ప్రణాళికను సహితం ప్రార్థన మార్చగలదు. ప్రార్థనకున్న శక్తి అలాంటిది, ప్రార్థనకున్న ఔన్నత్యం అలాంటిది, ప్రార్థనకున్న శక్తి అలాంటిది. దేవుని ప్రణాళికను కూడా మార్చగల శక్తి ఒక ప్రార్థనకు మాత్రమే ఉంది. నీ దృష్టికి సమస్తము నేనెట్లు అనుకూలముగా జరిగించునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ సమస్తము అనుకూలంగా నేను ఎట్లు జరిగించుతునో ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా గారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. హిజ్కియా ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని మార్చడానికి గల కారణం ఏంటి? హిజ్కియా ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని మార్చడానికి గల కారణం ఏంటి? కొన్ని మాటలు మీకు చెప్తాను, వినండి. హిజ్కియా యథార్థ హృదయుడు, హిజ్కియా యథార్థ పరుడు. దేవుని ప్రణాళికనే ఆ ప్రార్థన మార్చింది అంటే హిజ్కియా ఎలాంటి వాడో కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. హిజ్కియా యథార్థ హృదయుడు.
యథార్థ హృదయుడు అంటే ప్రతి పరిస్థితి యందు దేవునికి నమ్మకముగా జీవించిన వాడండి. ఏ పరిస్థితులు ఎదురైనా దేవునికి నమ్మకముగా జీవించిన వాడు యథార్థ హృదయుడు. ఇంకా యథార్థత అంటే మీకు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నిజంగా యథార్థత అంటే దానికి కొన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయండి. ఒక వెబ్రివేషన్ ఉంటుంది ప్రతి దానికి. ఆ వెబ్రివేషన్ కానీ మనం ఆలోచిస్తే అసలు నిజంగా నాలో యథార్థత ఉందా, అసలు నాలో యథార్థత లేదా అన్న సత్యం మనకే అర్థమవుతుంది. ఇప్పుడు యథార్థ హృదయుడు అంటే అసలు యథార్థత అంటే ఏంటి? ఒక విషయం మీరు వింటే దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి సత్ప్రవర్తన కలిగి జీవించావో అట్లానే నీ ఇంటికి చాలా దూరంగా ఉండి నీ వాళ్ళు ఎవరూ లేని పరిస్థితులలో కూడా పాపం చేయడానికి అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు సహితం వాటికి జోలికి పోకుండా ఉండటమే నిజమైన యథార్థత. చాలా బ్రహ్మాండమైన విషయం కదండి అది. ఇక్కడ జాగ్రత్తగా, నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు నీ సత్ప్రవర్తన ఎలా ఉన్నదో, నువ్వు ఇంటికి దూరముగా ఉన్నప్పుడు, చెప్పాలి దేనికి దూరంగా ఉన్నప్పుడు, ఇంటికి దూరముగా ఉన్నప్పుడు, నీ వాళ్ళు ఎవరూ లేని సమయాలలో పరిస్థితులలో పాపము చేయటానికి అన్ని పరిస్థితులు నీకు అనుకూలముగా ఉన్నప్పుడు సహితం వాటి జోలికి ఎవరైతే పోకుండా ఉంటారో వారు అండి ఎవరు? యథార్థవంతులు. ఈరోజున ప్రజల్లో యథార్థత ఏం కనబడుతుంది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సత్ప్రవర్తన కలిగిన వారిగా జీవిస్తున్నాం. బయటికి వెళ్ళేసరికి ఇక యథావిధి మామూలే. దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం యథార్థంగా ఉన్నట్లుగా నటిస్తున్నాం. కానీ మనం బయటికి వెళ్ళిన తర్వాత మందిరానికి దూరంగా వెళ్ళినప్పుడు, ఇంటికి దూరంగా వెళ్ళినప్పుడు ఎన్ని పరిస్థితులు ఎదురైనా పాపము చేయటానికి కూడా పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు సహితం వాటి జోలికి పోకుండా ఉండటమే నిజమైన యథార్థత. అది దేవుడు కోరుకుంటున్నాడు యథార్థతలో. కానీ ఈరోజు చాలామంది జీవితంలో యథార్థత లేదండి. లోన ఒకటి పైకి ఒకటి బ్రతికే వాళ్ళు ఈరోజు ఎంతోమంది కనబడుతున్నారు. భక్తి చేసినట్లుగా పైకి కనబడుతున్నారు, కానీ లోపాకారంగా అనేకమైన లోపములతో ఈ రోజున ప్రజలు ఎంతోమంది బ్రతుకుతున్నారు. జాగ్రత్త. ఇంట్లో ఎట్లా ఉన్నామో బయట అట్లానే ఉండాలి, బయట ఎట్లా ఉన్నామో ఇంట్లోనే అట్లా ఉండాలి. రెండు విధాలుగా నువ్వు ఉంటున్నావంటే ఖచ్చితంగా నీలో యథార్థత లేనట్లే, నువ్వు దేవునికి యథార్థంగా జీవించినట్లే. హిజ్కియా గురించి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతడు ఎవరంటే యథార్థ హృదయుడు. ఎవరు? హిజ్కియా. ఒకసారి మీరు కూడా పరిశీలన చేసుకోండి, నాలో యథార్థత ఉందా? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకవేళ పాపము అనుకూలంగా నాకు ఎదురుగా వచ్చిన వాటి జోలికి పోకుండా నేను యథార్థంగా జీవించగలుగుతున్నానా, యథార్థంగా బ్రతకగలుగుతున్నానా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేయాలి. ఎప్పుడైనా దేవుని ప్రణాళికను మన ప్రార్థన మార్చాలి అంటే యథార్థమైన జీవితం ఉంటేనే మారుద్ది ప్రణాళిక. ఎవరి ప్రణాళిక మారుద్ది? దేవుని ప్రణాళిక. హిజ్కియా ప్రార్థన దేవుని ప్రణాళికనే మార్చిందంటే హిజ్కియా సామాన్యమైన భక్తుడు కాదు, యథార్థమైన భక్తి చేశాడు. అందుకన్నాడు, సమస్తము నీ సన్నిధిలో ఎట్లు అనుకూలముగా జరిగించుతున్నో కృపతో నన్ను. అంటే ఒకప్పుడు హిజ్కియా గారి జీవితంలో ఏముందో చెప్పండి? యథార్థత. ఈరోజు నీ ప్రవర్తనను అలా కాపాడుకోవటమే, ఎక్కడైనా సరే నీ ప్రవర్తనను కాపాడుకోవటమే నిజమైన యథార్థత. ఉందా? గుండె మీద చేసుకొని చెప్పగలవా? ఈరోజు నేను యథార్థంగా ఉన్నాను పాస్టర్ గారు, యథార్థంగా జీవిస్తున్నానయ్యా, యథార్థంగా బ్రతుకుతున్నానయ్యా, యథార్థవంతమైన జీవితం నేను జీవిస్తున్నానని చెప్పగలవా? దేవునికి కావలసిన జీవితం ఎలాంటిదంటే యథార్థవంతమైన జీవితం కావాలి. రెండవది, హిజ్కియా సత్యమును అనుసరించిన వాడు. సత్యము అంటే ఆయన వాక్యమే సత్యం. ఆ వాక్యాన్ని ధ్యానించే అలవాటు, ఆ సత్యాన్ని అనుసరించే జీవితం నీకు ఉండాలి. హిజ్కియా సత్యమును అనుసరించిన వాడు. చెప్పండి ఎవరంట? సత్యమును అనుసరించిన వాడు. ఈ లక్షణాలన్నీ కూడా మనకి ఎవరిలో కనబడతాయి అంటే హిజ్కియా గారిలో మనకి స్పష్టంగా ఈ లక్షణాలన్నీ కనబడతాయి. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటేమో యథార్థ హృదయుడు, రెండవది సత్యమును అనుసరించినవాడు, మూడవది హిజ్కియా గారు దేవుని దృష్టిలో అనుకూలముగా జీవించినవాడు. ఎవరి దృష్టికి? ప్రతికూలకంగా అంటే అది వ్యతిరేకంగా జీవించటం, అనుకూలంగా అంటే దేవునికి ఇష్టంగా జీవించటం. దేవునికి ఇష్టంగా జీవించాడంటే ఎవరు? హిజ్కియా గారు. దేవుని పిల్లలుగా మనం మనుషుల దగ్గర నటించగలుగుతున్నాము, కానీ దేవుని దృష్టిలో మన జీవితం ఎట్లా ఉంది? మన ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారముగా ఉందా? ఆయన దృష్టికి నేను అంగీకారంగా ఉన్నానా? ఆయన దృష్టికి అనుకూలముగా ఉన్నానా? కొంతమంది మనుషుల దగ్గర నటిస్తూ ఉంటారు, ఎవరికి ఏం తెలియదులే అని. కానీ మనం ఎవరి దగ్గర నటించలేమంటే దేవుని దగ్గర మనం నటించలేం. దేవుని దగ్గర మనం నటించలేం, కానీ మనం మనుషుల దగ్గర నటిస్తాం. అక్కడే మనం ఈరోజు ఎవరికి అనుకూలంగా ఉండలేకపోతున్నామంటే దేవునికి మనం అనుకూలంగా ఉండలేకపోతున్నాం.
చాలామంది పైకి మారినట్లుగా ఉంటూ ఉంటారు, మారరు వాళ్ళు. వాళ్ళ హృదయం ఏమైపోయిందంటే కఠినమైపోయింది, రాతి హృదయం అయిపోయింది, బండ హృదయం అయిపోయింది. వారి హెచ్చరికలు కూడా వారు పాటించరు, ఆజ్ఞకు లోబడరు వాళ్ళు. అందుకే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా హిజ్కియా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. నువ్వు కొన్నిసార్లు మనుషుల దృష్టికి ప్రియమైన దేవుని బిడ్డలారా నేను అనుకూలంగా ఉన్నట్లు నటిస్తే చాలు నన్ను నమ్మేస్తారు అనుకుంటావు. కానీ మనం మొట్టమొదటి ఎవరి దృష్టికి అనుకూలంగా ఉండాలంటే దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటే నువ్వు మనుషుల దృష్టి కూడా నువ్వు అనుకూలంగా ఉన్నట్లే. అందుకే ఆ ప్రార్థన మార్చింది ఎవరి ప్రణాళికని. ఈ లక్షణాలు లేకపోతే ఆయన చేసిన ప్రార్థన దేవుని ప్రణాళికలు మార్చుద్దా? 3 విషయాలు చెప్పా. ఒకటి, యథార్థ హృదయుడు, సత్యమును అనుసరించిన వాడు, దేవుని దృష్టికి అనుకూలముగా. ఎవరికంట మనకి ఈరోజు కావాల్సింది ఎవరంటే దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నవారు మనకి కావాలి. వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు, వాళ్ళని దేవుడు చూస్తాడు, వారినే దేవుడు చాలా అద్భుతమైన రీతిలో ఏ కార్యమైన వారి జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. ఎవరి దృష్టికి అనుకూలంగా ఉన్నవారు? దేవుని దృష్టికి. మనుషుల దృష్టిలో అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ ఈ రోజున దేవుని దృష్టికి ఒకవేళ మీరు వ్యతిరేకులుగా ఉంటున్నారేమో జాగ్రత్త. ఒకసారి నీ ప్రవర్తన ఎలా ఉందో ఆయన దృష్టికి నువ్వు అంగీకారంగా ఉన్నావా లేదా ఒక్కసారి గుర్తుపెట్టుకో. మనుషుల దగ్గర కొన్నిసార్లు ప్లస్ పాయింట్లు పొందుకోవడానికి, ముద్ర పొందుకోవడానికి కొన్నిసార్లు నటిస్తూ ఉంటారు. ఇది పక్కన పెట్టండి. ముందు ఆయన అంగీకారం కొరకు మీరు భక్తి చేయండి. ఎవరి అంగీకారం? ముందు ఆయన ముద్ర మనకి అవసరం, ఆయన అంగీకారం మనకు అవసరం. ఆయన అంగీకరిస్తే చాలు, ఇక గ్రాంటెడ్ అయిపోయినట్టు మన జీవితంలో. మన జీవితంలో మైనస్లు ఉండవు, అన్ని ప్లస్లే ఉంటాయి. దేవునికి అంగీకారమైన బ్రతుకు, దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తే చాలు. మనుషులు ఏముంది, కొన్ని విషయాలు నమ్ముతారు, నమ్మి ప్లస్ పాయింట్లు వేసేస్తారు. అలా కాదుగా. ఆయన్ని మోసం చేయలేంగా, ఎవరిని? దేవుణ్ణి మోసం చేయలేంగా. అందుకే ఎవరి దృష్టికి అనుకూలంగా జీవించాడంట ఈరోజు. అందుకే అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు కేవలం ఎవరి దృష్టికి అనుకూలంగా ఉండాలంటే మొదట దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండకూడదు, అనుకూలంగా నువ్వు జీవించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రార్థన దేవుని ప్రణాళికను మార్చేసింది. 4వది, హిజ్కియా గారు దేవుని కృప కొరకు ఎదురు చూశాడంట. ఎవరు కృప కొరకు? కృప అంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచడమే కృప. అర్హత లేనివాడిని అర్హుడుగా ఎంచడమే కృప. నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేని మనల్ని ఆయన శిలువ మరణం ద్వారాగా విడిపించి తన పిల్లలుగా, స్నేహితులుగా, రాజ్యముగా, యాజక సమూహముగా, చివరికి దేవదూతలకు సహితము తీర్పు తీర్చేవానిగా మనల్ని నియమించి ఆయన కృప చూపించిన కృపామయుడు. ఆయన కృప కొరకు ఎదురు చూసే అనుభవం మనలో ఉండునుగాక. 5వది, హిజ్కియా కన్నీటితో ప్రార్థించాడు. చెప్పండి ఎలాగా? నేను అంటున్నాను, ఈ 5 విషయాలను బట్టి హిజ్కియా ప్రార్థన దేవుని ప్రణాళికను మార్చేసింది. హిజ్కియా యథార్థ హృదయుడు, హిజ్కియా సత్యమును అనుసరించిన వాడు, హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలముగా జీవించిన వాడు, హిజ్కియా దేవుని కృప కొరకు ఎదురు చూసిన వాడు, హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసిన వాడు గనుక మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే, హిజ్కియా నీ ప్రార్థన నేను అంగీకరించా, నేను నిన్ను బాగు చేసి ఉన్నా, 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇస్తున్నా. దేవుడు మరణానికి అప్పచెప్పవలసిన దేవుడు మరణించకుండా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడ్డాడంటే దేవుని ప్రణాళిక మార్చగలిగిన శక్తివంతమైన ప్రార్థన చేశాడండి. ఎవరు? హిజ్కియా గారు. ప్రణాళిక మారిపోద్దా అంటే మన ప్రార్థన బట్టి ప్రణాళిక మారిపోద్ది. మొన్న కూడా చెప్పాను, నినివే పట్టణస్థులు దేవుడు ప్రియమైన దేవుని ఆ పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు. కానీ వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. చిన్న పిల్లల మొదలుకొని పశువులు సహితం ఏమున్నారంటే ఉపవాసం. ఇప్పుడు దేవుని ప్రణాళిక మార్చేసుకున్నాడుగా. కీడు చేస్తానన్న దేవుడు పశ్చాత్తాపడి మేలు చేశాడు. దానికి యోనా గారు అలిగి సొర చెట్టు క్రింద పడుకున్నాడు. కీడు చేస్తానని నన్ను పంపించావు, నేను ఊరంతా తిరిగి ప్రకటన చేశా, ఇప్పుడు కీడు చేయకుండా ఏం చేశావు? మేలు చేశావు. ఆ రాత్రి ఒక పురుగును పంపించాడు. ఆ పురుగేమో ఆ సొర చెట్టును తొలిచేసింది. తెల్లారే పాటికి సూర్యుని ఎండ మనోడి మీద పడింది. ఇక నేను బ్రతకటం ఎందుకు, నేను సచ్చుటే మేలు అంటున్నాడు. ఎవరు? యోనా. ఒక్క రాత్రిలో పుట్టి, ఒక్క రాత్రిలో పెరిగి, ఒక్క రాత్రిలో వాడిపోయే ఈ సొర చెట్టు గురించి ఎంత చింతపడుతున్నావే యోనా. 120,000 కంటే కుడి ఎడమలు ఎరుగని జనాంగం. అబ్బాబ్బాబ్బా, ఆ పట్టణం, ఆ ప్రజలు నశించిపోవటం నాకు 120,000 కంటే కుడి ఎడమలు ఎరుగని ప్రజలండి. ప్రణాళికను మార్చేసుకొని నినివే పట్టణానికి దేవుడు మేలు చేశాడా? కొన్నిసార్లు ప్రజల పాపమును బట్టి ఆయనకు కోపం వస్తుంది. ప్రజల పాపమును బట్టి ఉగ్రత మన మీదకి రావాలని, ఆయన శిక్ష మన మీదకి రావాలని కొన్నిసార్లు రోషం పూని ఉంటాడు దేవుడు. కానీ నీ శక్తివంతమైన ప్రార్థన ఆయన రోషమును మానుకొని జాలి చేసుకునే ప్రార్థనగా మారిపోవాలి.
అప్పుడు ఉగ్రత శిక్ష నీ మీదకి రాకుండా కీడు మేలుగా మార్చడానికి ఆయన ప్రణాళికనే మార్చుకుని నీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు. లేకపోతే మనం చేసే అపరాధాలు బట్టి మన భర్త మీదో భార్య మీదో పిల్లల మీదో పెళ్ళును దిగాలండి. కానీ ఈరోజు దిగకుండా దేవుడు కృప చూపిస్తున్నాడంటే ఈరోజు మనం ఆయన ప్రణాళికను మార్చే ప్రార్థన చెయ్యగలిగితే చాలండి. ఏ ఉగ్రత ఏ శిక్ష నీ కుటుంబం మీదకి రాదు. హిజ్కియా విషయంలో ప్రణాళిక మార్చుకున్నాడు. నినివే పట్టణస్థుల విషయంలో ప్రణాళికను ఆయన ఇలాగ ఎంతోమంది జీవితంలో తన ప్రణాళికను ఏం చేశాడు. ఒక మనిషి ప్రణాళిక మార్చుకుంటాక ఆయన క్రియేటర్, సృష్టికర్త, ఆయన దేవుడండి. ఆయన మానవుడైతే తన మనసును మార్చుకున్నాడు, తన ప్రణాళికను మార్చుకున్నాడు అనుకోవచ్చు. కానీ ఆయన ఎవరు? మరి దేవుడు అంతటి వాడే తన ప్రణాళికను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే ఎంత శక్తివంతమైన ప్రార్థన చేస్తే దేవుడు అంతటి వాడు తన ప్రణాళికను మార్చుకున్నాడు. ఏవేలు గ్రంథములు అందుకే రాశాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మనకు పొరగమకు తిరిగి నా యొద్దకు రండి. దేవుడు అత్యంత కృపగల దేవుడై శాంతమూర్తి, తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపడి మేలు చేయనేమో. అక్కడ కూడా ఏవేలు గ్రంథములు అన్నాడు చూసారా, కీడు చేయక పశ్చాత్తపడి అది ఇప్పటికైనా ఆయన మేలు చేస్తాడేమో. అందుకే మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు మీరు. అక్కడ కూడా ఆయన ప్రణాళికను మార్చే ప్రార్థన ఏవేలు గ్రంథములో. చేతులపైకి స్తోత్రం చెప్పండి. లేకపోతే దేశంలో ఉన్న ప్రతి పరిస్థితులు అల్లకొల్లలో అయిపోవా? ఆల్రెడీ ఎప్పటికే పశువులకి ఏమీ లేదు, గడ్డి లేదు, మొత్తం ఎండిపోయినాయి. కొట్లలో ధాన్యము లేదు, గానుగుల్లో ద్రాక్షారసము లేదు, సమృద్ధి లేదు, సంతృప్తి లేదు. దేశం చాలా భయానకరమైన పరిస్థితుల్లో ఉంది, ఎండిపోయిన పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా నా ప్రణాళిక మార్చుకుంటాను, మీరు దిగిరండి అన్నాడంతే. మనకపూర్వకంగా తిరిగి నేనే దేవాతి దేవుని నా ప్రణాళిక మార్చుకుంటాను. ఆయన ప్రణాళిక మార్చుకుంటానని అంత అద్భుతంగా స్పష్టంగా ఆయన చెప్తే మరి ఇప్పుడు మనం ఎంత ఆయన ప్రణాళికను మార్చే ప్రార్థన మనం చేయాలి? మన కళ్ళల్లో కన్నీరు ఎంత రావాలి? హిజ్కియా లాంటి భక్తి మనం ఎంత చేస్తే అప్పుడు ఆయన ప్రణాళిక మార్చబడుతుంది మన జీవితంలో. ప్రణాళిక మార్చబడటం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడుని మేలుగా మార్చటం. దేవునికి రోషం, కోపం, ఉగ్రత మన మీదకి వచ్చే శిక్ష అది కూడా మటుమాయమైపోవాలి. అలాంటి శక్తివంతమైన ప్రార్థన చేసిన మంచి భక్తుడు హిజ్కియా గారు. ఇలాంటి ప్రార్థన అంశాలు ఆది కాండం కాండి ప్రకటన గ్రంథం వరకు కోకొలలుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఒక్క దగ్గర ఆగితే చాలా లోతుగా వెళ్ళొచ్చు, చదువుకుంటూ వెళ్ళిపోకూడదు, ఆగాలి అక్కడ. 5 విషయాలు చెప్పా. 1, యథార్థ హృదయుడు, సత్యమును అనుసరించినవాడు, దేవునికి అనుకూలంగా జీవించినవాడు, దేవుని కృప కొరకు ఎదురు చూసినవాడు, కన్నీటి ప్రార్థన చేసినవాడు. అందుకే దేవుడు తన ప్రణాళికను మార్చుకొని 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. అదే కార్యం మన కుటుంబాల్లో కూడా జరుగునుగాక. మన మీదకి వస్తున్న ఉగ్రత, ఆయన కోపం, ఆయన శిక్ష తొలగిపోవునుగాక. దేవుడు మన కుటుంబాల్లో మేలు చేయునుగాక. ఆయన ప్రణాళికను మార్చే శక్తివంతమైన ప్రార్థన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండునుగాక. ఆ ప్రార్థన జీవితం నాకు దయచే ప్రభువా అని మీరు అడగండి, ప్రార్థన చేయండి. ఇది ఒక అద్భుతమైన ప్రార్థన. 23వ ప్రార్థన 32వ అధ్యాయం ఆది కాండము 11, 12 వచనములు. నా సహోదరుడైన ఏశావు చేతు నుండి దయచేసి నన్ను తప్పించుము, వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు యాకోబు గారు. చెప్పండి, ఎవరు? యాకోబు గారు. ఈయన చేసిన ప్రార్థన ఏంటో మీకు ఒక మాటలో చెప్తున్నాను. వాగ్దానమును ఎత్తుపట్టుకొని చేసే ప్రార్థన. వాగ్దానమును ఎత్తిపట్టుకొని చేసే ప్రార్థన. ఏమని చేశాడు అక్కడ? నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే. ఒకవేళ నీ వాగ్దానం నిలబెట్టుకోకపోతే, నా అన్నయ్య వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపాడనుకో, నీ వాగ్దానం ఏమైపోద్ది? నువ్వు చెప్పిన వాగ్దానం ఏమైద్ది? వ్యర్థమైపోద్ది కదా. మరి సంతానమేమో ఇసుక రేణువుల వలె ఉంటుందన్నావు. ఇప్పుడు నన్ను చంపేశాడు అనుకో, నా పిల్లల్ని వెనకాల వచ్చిన వాళ్ళందరినీ చంపేశాడు అనుకో. అన్నయ్యని వేసావు. ఎప్పుడు చేసాడు ఈ ప్రార్థన అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనికి మ్యాటర్ వినాలి కొంచెం. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామ చేతిలో కుమారుల చేతుల్లో మోసపోయాడు. మామ చేతిలో
కుమారుల చేతుల్లో ఏమయ్యాడంటే మోసపోయాడు. గలతీ 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే అక్కడ అన్నని తండ్రిని మోసం చేశాడు, ఇక్కడ మామ చేతిలో మోసపోయాడు. దేవుడు గొప్ప జలక్కిస్తాడండి. ఆయన ఇచ్చిన జలక్కు మామూలు ఉండదు మనకి. అక్కడ వస్తానేమో అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేల్ని పంపించకుండా గదిలోనికి లేయాని పంపించాడు. దిమ్మ తిరిగింది. ఎవడికి? ఎందుకు తిరిగింది దిమ్మ? నేను ఏది విత్తానో ఇప్పుడు నేను కూడా మోసపోయా. లేయా జబ్బు కండ్ల గలదే అని బైబిల్లో ఉంది. మరొక 7 సంవత్సరాలు రాహేలు కొరకు చెప్పాలా, ఇంచుమించు 20 ఇయర్స్, 20 సంవత్సరాలు చాలా భయంకరమైన రీతిలో అతను కష్టపడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎవరి జీవితంలో? అందుకే ఎప్పుడు నేను అంటాను, జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు జీవితంలో అదే జరిగింది. అన్నని మోసం చేశాడు, మామ చేతిలో మోసపోయాడండి, కుమారుల చేతుల్లో మోసపోయాడు. ఎవరు తెలుసా? యాకోబు గారు కుమారులు రూబేన్ ఉన్నాడు, చంచల మనసుడని ఉంది. మంచం మీదకి ఎక్కాడంట, ఉందా బైబిల్లో? నీళ్ల వలె చంచలుడువై అతిశయము. ఎవరు? ఇందా కుమారుల చేతుల్లో మోసపోయాడంటే మీకేం తెలుస్తుంది? బైబిల్ బాగా చదవాలి మరి. అందుకే తండ్రి మంచం మీదకి ఎక్కాడంట. ఎవరండి? అందుకే అమ్మా ఏం చేయకూడదు చెప్పాలా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అందుకే నేను అంటాను, మనం పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నోసార్లు మనుషుల్ని మోసం చేస్తున్నాం, దేవుని కూడా మోసం చేస్తాం. తెలియదు అనుకుంటున్నారు కొంతమంది. చాలాసార్లు హెచ్చరిక చేశాడు దేవుడు. తెలియదని నువ్వు అనుకుంటున్నావు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి సమస్తము ఆయన. నాకు కనబడకుండా రహస్య స్థలాల్లో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా? ఈ రోజున యవనస్తులేంటి, అనేక మంది బ్రతుకులు, అనేక మంది జీవితాలు ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు కనపడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఒక వ్యక్తిని అంట మనకి దృష్టాంతకంగా పెడతాడంట దేవుడు. ఎలాగా? ఎందుకు పెడతాడంట దృష్టాంతంగా? మనకి బుద్ధి కలగటానికి. ఇన్ని మాటలన్నా, ఇన్ని ప్రసంగాలన్నా ఇంకా బుద్ధి రాకపోతే, ఇంకా బుద్ధి కలగకపోతే ఒక్కొక్క రోజున మనమే చాలా దెబ్బతినాలని పరిస్థితి వస్తుంది. అది రాకమునిపే మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఇప్పుడు యాకోబుకి ప్రియమైన దేవుని బిడ్డ భయం పట్టుకుంది. ఇప్పుడు అందుకే 32వ అధ్యాయంలో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. నన్ను చంపునేమో అని నేను అతనికి అప్పుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యాకోబు గారు. మోసం చేసి మోసపోయిన యాకోబు ఒక దినాన దేవుని పాదాల చెంతకు చేరారు. తన నిజ జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఎవరి సన్నిధిలో? నిజ జీవితాన్ని ఒప్పుకొని ఇశ్రాయేలుగా. యాకోబు పేరు ఎలా మారింది తల్లి? ఇశ్రాయేలుగా. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు. ఇజ్రాయేలు అనగా అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. దేవునితో పోరాడి ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూల పురుషుడయ్యాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అతని పేరు ఒక దేశానికి పెట్టబడింది. చప్పట్ల కొట్టు ప్రభువుని మహిమపరచండి. ఈరోజు ప్రపంచంలో 242 దేశాలు మనం అనుకుంటూ ఉంటున్నాం. వాటిలో ఒక దేశం ఇశ్రాయేలు దేశం. ఒక దేశానికి ఈయన పేరు పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఒక రాత్రల్లా దేవునితో పెనుగులాడి నేను మోసం చేశాను ప్రభువా, నిజ జీవితాన్ని దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర అంగలార్చాడు, కన్నీరు కార్చాడు. ఒక నరుడు తెల్లవారే వరకు కూడా ఎవరితో పోరాడాడంటే దేవునితో పోరాడే నిజ జీవితాన్ని ఒప్పుకుంటానంట. ఆ మోసపూరితమైన జీవితాన్ని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. నేను ఒకటి మాత్రం దృఢంగా నమ్ముతాను, ఏ మానవుడైనా ఎప్పటికైనా కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా నిజ జీవితాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఏదో ఒక రోజు దానికి కేటాయించబడుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి కేటాయించబడుతుంది. ఆ రోజు గుండెలు బాదుకోవటమో, లేకపోతే బెక్కి ఏడవటమో, లేకపోతే మందిరములోకి వచ్చి అందరి ముందు సాక్ష్యం చెప్పటమో, లేకపోతే ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలు దేవుని పాదాలు పట్టుకొని ఏడవటమో, అది ఖచ్చితంగా మానవ జీవితంలో ఏదో ఒక రోజు ఆ దినం కేటాయించబడుతుంది. ఏది? మన నిజ జీవితాన్ని. అందుకే కొంతమంది గురించి కంగారు పడం.
అసలు కంగారు పడాల్సిన అవసరమే మనకు లేదు. ప్రసంగి గ్రంథంలో ప్రతి దానికి ఒక సమయం కలదన్నాడు. మైకు పట్టుకోని వాడితో మైకు పట్టుకోన్నట్లుగా చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితులు వచ్చేసరికి, ప్రభువా నీ సాక్షిగా నిలబడతా, అందరి ముందు నేను సాక్ష్యం చెప్తా, ఒక్కసారి నన్ను కరుణించు, కనికరించు, కృపచూపు, ఈ వ్యాధి తీసేయి, ఈ బాధ తీసేయి, ఈ రోగం తీసేయి, అనారోగ్యం తీసేయి, ఈ ప్రాబ్లం తీసేయి అయ్యా అని ఏడుస్తాడు. ఏదో ఒక రోజు నిజ జీవితాన్ని, అందుకే ప్రతి మానవుడు ఆ గడి రాకమునిపే, ఆ రోజు రాకమునిపే దేవునికి లోబడిపోవాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి. అందరూ మంచిగానే ఉన్నారు, అంతా బాగుంది, ఈరోజు చాలా అద్భుతంగా ఉందనుకుంటాం, కానీ ఏ గడియో ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. వంగని మోకాళ్ళు వంగాల్సిందే, ప్రతి నాలుక ఒప్పుకోవాల్సింది, ఆ రోజు వస్తుంది. అందుకే సేవకులుగా ఎవరి విశ్వాసం విషయంలో మేము కంగారు పడం. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. కొంతమంది కేర్లెస్గా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు, తీసుకొస్తాడు దేవుడు, దానికి ఒక టైం ఉంది. శృతి మించి నీ జీవితంలో నువ్వు దేవునికి విరోధంగా బ్రతికి దేవుడిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరిగితే మళ్ళీ దేవుడు తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలని తెలియదా? ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరంలో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఈ పుస్తకంలో స్త్రీల పేర్లు, ఆ పేర్లకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు. వరుస క్రమంలో మరి హవ్వ దగ్గర నుండి 75 మంది మరి స్త్రీల గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి ఈ పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు. ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు. బైబిల్ వరుస క్రమంలో 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి, 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.